హాయ్ అండి, నమస్తే. ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి ఈ నైవేద్యం పెడితే కుబేరులవ్వడం ఖాయమని, అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని పండితులు చెబుతున్నారు. మనం దేవుళ్లకు పూజ చేసే సమయంలో నైవేద్యం సమర్పించడం అనేది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది. అయితే దేవుళ్లకు నైవేద్యం పెట్టి పూజలు చేసినంత మాత్రాన ఎటువంటి ఫలితం లభించదు అని పండితులు చెబుతున్నారు. దేవునికి ప్రసాదం సమర్పించేటప్పుడు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలట. అప్పుడే మనం పెట్టే నైవేద్యానికి పుణ్య ఫలితం దక్కుతుందట. అయితే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి ఏ నైవేద్యం పెట్టాలి, దేవుళ్లకు నైవేద్యం సమర్పించే సమయంలో ఎలాంటి విషయాలపై శ్రద్ధ వహించాలనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. భగవంతునికి సమర్పించే నివేదన విషయంలో శుచి, శుభ్రత ఉండాలి. దేవునికి పెట్టే నైవేద్యం ఎల్లప్పుడూ వెండి, బంగారం లేదా రాగి పాత్రలలోనే పెట్టాలి. అలాగే దేవుని నైవేద్యం ఎప్పుడూ కూడా ప్లాస్టిక్, స్టీల్ లేదా గాజు గిన్నెలలో పెట్టకూడదు. వేడిగా ఉన్న ఆహార పదార్థాలను దేవునికి నైవేద్యంగా పెడితే అది మహాపాపం అవుతుంది. అలా అని బాగా చల్లగా ఉన్న పదార్థాలను కూడా నైవేద్యంగా పెట్టకూడదు. గోరువెచ్చటి పదార్థాలను మాత్రమే దేవునికి నైవేద్యంగా పెట్టాలని పండితులు చెబుతున్నారు. పరమేశ్వరునికి మాత్రం ఎప్పటికీ తీపి పదార్థాలను సమర్పించకూడదని గుర్తుంచుకోండి. ఈశ్వరుని పూజలో బిల్వపత్రాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి వంటి వాటిని ఎక్కువగా సమర్పించాలి. కాబట్టి సోమవారం పూజ చేసేవారు నైవేద్యంగా తీపి పదార్థాలను సమర్పించవద్దు. అయితే ఒక్కొక్కసారి మనం దేవునికి పెట్టిన నైవేద్యంకు తరచూ చీమలు పడుతూ ఉంటాయి. దేవుని నైవేద్యంకు కనుక చీమలు పడితే మీకు అదృష్టం పట్టబోతుందని అర్థం. ఇలా పడితే మీకు ఉన్న ఆర్థిక కష్టాల నుంచి మీరు బయటపడతారు అని అర్థం. అలాగే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని సంకేతం. ఈ మధ్య కాలంలో చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే, దేవుని పూజలో నైవేద్యం పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఒక గ్లాస్ నీళ్లను కూడా పూజ గదిలో ఉంచాలి. ఒక విధంగా చెప్పాలంటే పూజ గదిలో తప్పకుండా తీర్థం అనేది ఉండాలి. తీర్థం లేని పూజ అసంపూర్ణమైనదని వేద పండితులు చెబుతున్నారు. రోజు పూజ చేసేవారు దేవుని పూజలో ఒక చిన్న బెల్లం మొక్క నైవేద్యంగా పెట్టినా దేవుడు సంతోషించి మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగు చేసేలా చేస్తారు. దేవుని పూజలో నైవేద్యంగా పంచదారను సమర్పిస్తే మీ ఇంట్లో ఉన్న పిల్లలకు ఎటువంటి నరదృష్టి తగలకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. దేవుని పూజలో నైవేద్యంగా పటిక బెల్లంను సమర్పిస్తే ఇంటిల్లిపాదికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది. లక్ష్మీదేవికి క్షీరాన్నం, తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు శుక్రవారం పూజ చేసి లక్ష్మీదేవికి క్షీరాన్నం, దానిమ్మ పండ్లు, యాలకుల పొడి కలిపిన గోరువెచ్చని పాలు లాంటి వాటిని నైవేద్యంగా సమర్పించి గులాబీ పూలతో పూజిస్తూ ఉంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే అష్టైశ్వర్యములు, ఆరోగ్యాన్ని ప్రసాదించే లక్ష్మీదేవికి వరి ధాన్యంతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెడితే మీ కుటుంబంపై ఎల్లప్పుడూ లక్ష్మీదేవి కటాక్షం, అనుగ్రహం ఉంటాయి. శుక్రవారం పూజ చేసేవారు ఉదయాన్నే తలస్నానం చేసి తులసి మొక్కకు పచ్చిపాలు పోస్తే చాలు. లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల అవసరానికి డబ్బు సమకూరుతుంది. శివునికి కొబ్బరికాయ, అరటిపండ్లు నైవేద్యంగా పెట్టి మారేడు దళంతో అర్చన చేస్తే మీ కుటుంబంపై శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. దేవుని పూజలో మామిడి పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. అలాగే మీ ఆస్తులు కూడా రెట్టింపు అవుతాయి. మంగళవారం రోజున ఆంజనేయ స్వామి పటం ముందు 21 తమలపాకులు ఉంచి పూజ చేస్తే మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి. బొజ్జ గణపతికి కుడుములంటే చాలా ఇష్టం. కాబట్టి బొజ్జ గణపతికి కుడుములు నైవేద్యంగా పెడితే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి. సాయిబాబాకు మిఠాయిని నైవేద్యంగా పెడితే మీరు అనుకున్న పనులన్నీ వెంటనే జరుగుతాయి. వ్యాపారస్తులు శుక్రవారం రోజున లక్ష్మీదేవికి బెల్లం అన్నాన్ని చేసి నైవేద్యంగా పెడితే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి. శనివారం రోజున వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాల వేసి పూజిస్తే చాలు, మీరు ఊహించని ఐశ్వర్యం మీకు వస్తుంది. అరటి పండ్లను నైవేద్యంగా దేవునికి సమర్పిస్తే ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. అప్పుల బాధలు కూడా తొలగిపోతాయి. కొబ్బరికాయను దేవునికి నైవేద్యంగా పెడితే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు. పులిహోరను దేవునికి నైవేద్యంగా చేసి పెడితే ఇంటి యజమాని యొక్క సంపాదన విపరీతంగా పెరుగుతుంది. రవ్వ లడ్డూను కనుక నైవేద్యంగా చేసి పెడితే అప్పుల బాధలు తీరిపోతాయి. యాపిల్ పండును దేవునికి నైవేద్యంగా పెడితే ఇంటికి ఉన్న దరిద్రము తొలగి ధన ప్రవాహం పెరుగుతుంది. కమలా పండ్లను నైవేద్యంగా దేవునికి సమర్పిస్తే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. కొబ్బరికాయలో త్రిమూర్తులు ఉంటారని మనం నమ్ముతాము.
తీవ్రమైన పేదరికంతో బాధపడేవారు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి చిత్రపటం ముందు లఘు నారికేళంను ఉంచి ప్రార్థించండి. ఆ తరువాత ఆ లఘు నారికేళంను డబ్బు ఉంచే చోట భద్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లఘు నారికేళం అంటే చిన్ని కొబ్బరి. ఈ లఘు నారికేళం పూజా స్టోర్లో దొరుకుతుంది. శుక్రవారం నల్ల చీమలకు పంచదారను వేయండి. ఇలా చేయడం వలన మీరు చేసే పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి. సపోటా పండును దేవునికి నైవేద్యంగా పెడితే వివాహాది శుభకార్యాల విషయంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి. వివాహం కాని వారికి తొందరగా వివాహం నిశ్చయం అవుతుంది. దేవునికి నైవేద్యంగా నేరేడు పండ్లను సమర్పిస్తే ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయి. ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంట్లో సిరి సంపదలు లభిస్తాయి. జామ పండును నైవేద్యంగా పెడితే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా దాంపత్య జీవితం కూడా బాగుంటుంది. దేవునికి పెట్టే నైవేద్యం తప్పనిసరిగా తినాలి. వీలైతే ఆ నైవేద్యంను అందరికీ పంచిపెట్టాలి. దేవుని ప్రసాదాన్ని ఇతరులకు పంచడం వల్ల పూజ చేసిన వారికి మరింత శుభ ఫలితాలు ఉంటాయి. దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు మధ్యలో నీళ్లను చల్లుతూ ఉండాలి. బయట కొన్నటువంటి వంటకాలను మాత్రం దేవునికి నైవేద్యంగా అస్సలు పెట్టకూడదు. అలాగే నిల్వ ఉన్నవి పులిసిన పదార్థాలు నైవేద్యంగా అసలు పనికిరావు. నైవేద్యం పెట్టిన తర్వాత తప్పనిసరిగా హారతినివ్వాలి. ఎవరైతే నైవేద్యం పెడతారో వాళ్లే దేవునికి హారతినివ్వాలి. దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత 5 నిమిషాలు అలాగే వదిలేసి పూజ గదిలో నుంచి వచ్చేయాలి. ఇలా చేస్తే దేవుని చల్లని చూపు ఆ ప్రసాదంపై పడుతుంది. ఇలాంటి నియమాలు పాటించడం వల్ల మనం చేసే పూజకు ప్రతిఫలం అనేది ఉంటుంది. తెలుసుకున్నారు కదండి ఏ పదార్థాలను ఏ విధంగా దేవునికి నైవేద్యంగా సమర్పించాలని. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.